సంపాదనతో కలగని తృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు పెట్టడంతో పాటు పేదలకు సాయం కూడా చేయాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నాడు చేపట్టిన జన్మభూమి సమాజం కోసమైతే నేటి P4 పేదరిక నిర్మూలన కోసమని స్పష్టం చేశారు. పేదవారికి సరైన సమయంలో మార్గనిర్దేశం చేయగలిగితే వారు కూడా ఉన్నత స్థాయికి వెళ్లేందుకు అవకాశం కల్పించిన వారం అవుతారని తెలిపారు. సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా గతంలో కోరేవాడినని, ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంతో పాటు పేదలకు సాయం చేయాలని కూడా అడుగుతున్నానని చెప్పారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో గురువారం P4 జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులుగా ఉండాలని చంద్రబాబు పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ P4 కార్యక్రమం గురించి తలుచుకున్న ప్రతిసారి కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయగలం. నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపించాం. ఉమ్మడి రాష్ట్రంలో విభజన ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేశాం. ఎన్నో సంస్కరణలు తెచ్చాను. కానీ ఎప్పుడూ కలగని తృప్తి P4 కార్యక్రమం ద్వారా కలుగుతోంది. సంస్కరణ వల్ల సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు 100 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడితే చాలు, అవి అతిపెద్ద ప్రాజెక్టులుగా ఉండేవి. కానీ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల వల్లే ఇది సాధ్యమైంది. 1995లో టెక్నాలజీలో వచ్చిన సంస్కరణల ద్వారా ఫలాలను అందిపుచ్చుకున్నాం. ఆర్థిక సంస్కరణలను కొందరు అందిపుచ్చుకున్నారు, కొందరు వెనుకబడ్డారు. సంస్కరణలను అందిపుచ్చుకున్న వారు ఉన్నత స్థానానికి చేరారు. అంబేద్కర్, ఎన్టీఆర్, అబ్దుల్ కలాం, మోదీ వంటి వారు సామాన్య కుటుంబాల్లోనే పుట్టారు. నాతో సహా ఈ సమావేశంలో ఉన్న చాలా మంది సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచే వచ్చారు. నాడు సమాజం నుంచి ఎంతో సహకారాన్ని అందుకున్నాం. ఉన్నత స్థితికి చేరాం. ఇప్పుడు అసమానతలు లేని సమాజం కోసం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు చేసేది చిన్న సాయమే కావచ్చు. పేదరికంలో ఉన్నవారికి ఆ సాయమే అతిపెద్ద ఆలంబనగా ఉంటుంది అని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పారిశ్రామికవేత్తలు, అలాగే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చంద్రబాబు పిలుపుతో P4 కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకొచ్చారు. అలాగే ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న ఇంకొందరు NRIలు కూడా మార్గదర్శులుగా ఉంటామని సీఎంకు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి అనే పారిశ్రామికవేత్త ఓ మండలంలో 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు వచ్చారన్నారు. శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తోంది. ఉదయం నుంచే భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని జగన్మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు వరలక్ష్మీదేవి వ్రతంతో శ్రావణ శుక్రవారం కలిసి రావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ నుంచి అమ్మవారి అంతరాలయం వరకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. కనకదుర్గమ్మ అమ్మవారిని వరలక్ష్మీదేవి రూపంలో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని వరలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరిస్తున్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండి మదిలో అమ్మవారి నామస్మరణ చేస్తూ దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ, శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మీ వ్రతం నాడు వరలక్ష్మీదేవి అలంకారంతో దర్శనమిస్తున్న జగన్మాతను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. నేడు వరలక్ష్మీ వ్రతాలు ఆచరించడం ద్వారా మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించడంతో అష్టైశ్వర్యాలు, సకల శుభాలు సిద్ధిస్తాయని తెలియజేశారు. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు వరలక్ష్మీ వ్రత శుక్రవారము. మనకి తిథులు హెచ్చుతగ్గులు ఉన్నటువంటి కారణంగా ఈ సంవత్సరం 3వ శుక్రవారం వరలక్ష్మీ వ్రత శుక్రవారంగా సిద్ధాంతులందరూ కూడాను నిర్ణయించడం జరిగింది. పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి శుక్రవారము వరలక్ష్మీ వ్రత శుక్రవారము. అందువల్ల ఈరోజు చతుర్దశి, వరలక్ష్మీ వ్రతం శుక్రవారము. అందువల్ల అమ్మవారికి తెల్లవారుజామునే స్నపనాభిషేకం నిర్వర్తించి వరలక్ష్మి అమ్మవారుగా సర్వాంగ సుందరంగా సకల శోభాయమానంగా ఆలయ అర్చక స్వాములు అలంకారం చేసి ఉన్నారు. ఈ వరలక్ష్మి వ్రతం నాడు ఎవరైతే
ఆ అమ్మవారిని ఆరాధిస్తారో వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయి, ఆజన్మాంతం సౌమంగళ్య సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథాల్లో విశేషంగా వర్ణించడం జరిగింది. అందువల్ల ఈ వరలక్ష్మి వ్రత శుక్రవారం నాడు ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో వారికి సౌభాగ్య సిద్ధి మరి అష్టైశ్వర్యములు కూడాను కలుగుతాయి. అందువల్ల 50 మంది భక్తులు అందరూ కూడా ఈ వరలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అమ్మవారికి దివ్య శుభాశీస్సులు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మనకి ఈ వరలక్ష్మి వ్రత శుక్రవారంతోనే ప్రారంభంతోనే మనకి పవిత్రోత్సవాలు కూడాను ఈ సంవత్సరం వచ్చినాయి. ఈ రోజున అమ్మవారికి అభ్యంగన స్నానాది స్నపనాభిషేకాలు అవన్నీ నిర్వర్తించి వరలక్ష్మి అమ్మవారిగా అలంకరించిన తరువాత యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, అంకురారోపణాది కార్యక్రమాలు చేసి 108 పోగులు కలిగినటువంటి 108 ముళ్ళు వేసినటువంటి పవిత్రములు పట్టు పవిత్రములను ఆవాహన చేసి అమ్మవార్లకి ధారణ చేయించడం జరిగింది. ఈ పవిత్రములు యజ్ఞోపవీతంతో సమానము. అందువల్ల ఈ పవిత్రములు 3 రోజుల పాటు త్రయాన్నక దీక్షాపూర్వకముగా ఉంటాయి. కాలవశాత్తు వచ్చేటటువంటి స్పృశ్య సకల దోషములను నివారణ చేసేందుకు చేసేటటువంటివి పవిత్రోత్సవాలు. ఇదే కాకుండా మరి సంవత్సర కాలంలో చేసినటువంటి క్రతువులు కార్యములు అన్నీ కూడాను శుభప్రదముగా శుభ ఫలాన్ని ఇవ్వటం కోసమని చెప్పని మూర్తులు చైతన్యవంతములో ఉండి జీవత్వముగా ఉండి చిత్కళా సిద్ధితో ఉండాలి అని చెప్పని పవిత్రోత్సవాలు చేయడం జరుగుతుంది. దళిత యువకుడిపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ఖండించారు. ప్రశాంతమైన తిరుపతిలో భూమన అనుచరుల రౌడీయిజం ఏంటని ప్రశ్నించారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో నిర్వహించిన సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి అనగాని పాల్గొన్నారు. టీడీపీలో చేరిన వైసీపీ నాయకులకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయిజం ఎక్కువవుతుందని వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. బైక్ను అద్దెకు తీసుకుని డబ్బులు ఇవ్వలేదని పవన్ అనే యువకుడిని వైసీపీ నేతలు అనిల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, భూమన, అభినయ్ అనుచరులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం పవన్ ఆచూకీ తెలియడం లేదని, అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని చెప్పారు. దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, దాడికి పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని శిక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు తెలియజేశారు. నూతనంగా కోఆర్డినేటర్గా వీళ్ళను శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అక్కడ జెడ్పీటీసీ గారు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే విజయలక్ష్మి గారు, ఇతర సర్పంచులు, ఎక్స్ఎంపీపీలు అంటే అందరూ పెద్ద హోదాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషదాయకం. అందరి ఆధ్వర్యంలో వాళ్ళ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు ఉన్నారు, హేమలత గారు ఉన్నారు, ఇతర పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు అందరూ ఉన్నారు. అందరూ కూడా సమిష్టిగా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఉందో, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. అది క్షేత్రస్థాయిలో అమలు చేద్దామని చెప్పేసి కూడా అందరూ కూడా సమిష్టిగా పనిచేయడం జరుగుతూ ఉంది. మీరు చూశారు, సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ప్రతి గడపకి వెళ్ళాం. తక్కువ కాలంలోనే సత్యవీడు 70,000 గడప ఈ యొక్క 20 రోజులు వెళ్ళారంటే నిజంగా పార్టీ నాయకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను శంకర్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో. ఎందుకంటే గత పరిపాలకులు 1924లో ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. పెట్టుబడిదారులందరూ కూడా భయపడి రాని పరిస్థితి. సింగపూర్ లాంటి దేశాలు ఈ రాష్ట్రంలో మనకి రాజధాని అభివృద్ధి చేస్తా అంటే వాళ్ళని భయపెట్టి పంపినటువంటి పరిస్థితి. విశాఖపట్నం నుంచి అప్పుడు లుల్లు అవ్వచ్చు, ఇతర పెట్టుబడిదారులందరూ కూడా తరిమేసినటువంటి పరిస్థితి. మళ్ళా వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ఒక నమ్మకం ఏర్పడి ఒక నాయకత్వం గట్టిగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని తప్పకుండా అగ్రస్థానం తీసుకెళ్తారని చెప్పే లక్ష్యంతో ఈరోజు అందరు పెట్టుబడిదారులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు.
ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్, ఫుడ్ కోర్టులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కొన్ని హోటల్స్లో హానికర పదార్థాలు కలిపి ఆహారం తయారు చేస్తున్నారని, ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని, ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో గత నెల 8 నుంచి 12 వరకు 26 జిల్లాల్లో చేపట్టిన దాడుల్లో 16,806 దుకాణాలను తనిఖీ చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం శుభ పరిణామమన్నారు. విద్యార్థులు ఎవరూ మత్తుబారిన పడకుండా జిల్లాల ఎస్పీలతో ఈగల్ విభాగం సమన్వయం చేసుకుని చర్యలు చేపడుతోందని అన్నారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరంలో గంజాయి, డ్రగ్స్, సిగరెట్లు, గుట్కా, కాఫ్ సరఫరాలు విక్రయించరాదన్న టోఫెల్ మార్గదర్శకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో గత నెల 8 నుంచి 12 వరకు 26 జిల్లాల్లో చేపట్టిన దాడుల్లో 16,806 దుకాణాలను తనిఖీ చేశామని, 25,807 కేసులు నమోదు చేసి 40.62 లక్షల రూపాయల మేర జరిమానా విధించినట్లు వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి, కడప, అన్నమయ్య జిల్లాల్లో తక్కువ నమోదైనట్లు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం శుభ పరిణామమన్నారు. విద్యార్థులు ఎవరూ మత్తు బారిన పడకుండా జిల్లాల ఎస్పీలతో ఈగల్ విభాగం సమన్వయం చేసుకుని చర్యలు చేపడుతుందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సమాచారాన్ని తెలియజేయాలని ప్రజలను డీజీపీ కోరారు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలనే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 10,10,000 బంగారు కుటుంబాలను 1,12,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. బంగారు కుటుంబాల అవసరాలకు సంబంధించిన నీడ్ అసెస్మెంట్ సర్వేను 2 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు, ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సంబంధిత అంశాలు, జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళికలు, జిల్లాలో పీపీపీ విధానంలో ప్రాజెక్టులు తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలనే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 10,10,000 బంగారు కుటుంబాలను 1,12,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. బంగారు కుటుంబాలకు సంబంధించిన అవసరాలను దత్తత తీసుకున్న మార్గదర్శుల ద్వారా కల్పించేందుకు నిర్దేశించిన నీడ్ అసెస్మెంట్ సర్వే ప్రక్రియను 2 రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర P4కు సంబంధించి ఇప్పటికే సీఎం స్థాయిలో అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని, కావున దీనిపై ఎలాంటి సందేహాలకు అవకాశం లేదని అన్నారు. అంతేకాక P4పై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా హ్యాండ్బుక్ను కూడా రూపొందించి అందరూ జిల్లా కలెక్టర్లకు షేర్ చేయడం జరిగిందని, దానిలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ హ్యాండ్బుక్ను క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి కూడా షేర్ చేయాలని సీఎస్ అన్నారు. అనంతరం జిల్లాలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో భూమిని గుర్తించాలని కలెక్టర్లను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్లో తగిన నిధులు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని, కావున దీనిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థలో ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించి ఆ వివరాలను ppp.nidhi.apcffs.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. శాతవాహన కళాశాల వివాదాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించాలని శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కళాశాలను కబ్జా చేసేందుకు కుట్ర పన్నినట్లు తనపై తప్పుడు ప్రచారం జరిగిందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. తాత్కాలిక ప్రిన్సిపల్ ఉన్న వంకాయలపాటి శ్రీనివాస్ను తాను బెదిరించలేదని స్పష్టం చేశారు. శాతవాహన కళాశాల ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. అసలు శాతవాహన కళాశాలకు వంకాయలపాటి శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ఆయన తాత్కాలిక ప్రిన్సిపల్గా ఉంటూ రికార్డులను బయటికిచ్చారని ఆరోపించారు. పోలీసులు శ్రీనివాసరావును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 2011లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న తనను సొసైటీలో కార్యదర్శిగా చేర్చుకున్నారని ఆలపాటి చెప్పారు. సిబ్బంది జీతాలు, పన్నులు చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. సొసైటీ వ్యవస్థాపకులైన ప్రజాపతిరావు వృద్ధాప్యాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సొసైటీలో తగాదాలు, చీలికలు తెచ్చారని, తప్పుడు సంతకాలు చేసి తనను బయటకు పంపే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించానని వివరించారు. 1972లో పట్టణ భూగరిష్ట పరిమిత చట్టం కింద ప్రభుత్వానికి అందజేసిన స్థలాన్ని సొసైటీ నిధులతో 1976లో కొనుగోలు చేశారని తెలియజేశారు. వంకాయలపాటి శ్రీనివాస్ పూర్వ భూ యజమానులైన బోయపాటి వారితో చేతులు కలిపి డబ్బుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. తప్పుడు సంతకాల ద్వారా వచ్చిన లోక్ అదాలత్ తీర్పును ఆసరాగా చేసుకుని జూన్ 5వ తేదీ అర్ధరాత్రి వేళ తరగతి గదులను కూల్చివేశారన్నారు. గేట్లు మూసేశారని చెప్పారు. పూర్వ విద్యార్థుల చొరవతో మళ్లీ గేట్లు తెరిపించినట్లు వెల్లడించారు. ఈ కళాశాల ఉండాలి అని చెప్పి, ఈ కళాశాల కొనసాగాలని చెప్పి తీర్పు తెచ్చుకున్నాం. మేము అకస్మాత్తుగా ఈ కళాశాల వద్దని చెప్పి వెళ్ళి వంకాయలపాటి కామేశ్వరరావు, ప్రజాపతిరావు ఇద్దరు వెళ్ళి వాళ్ళ యొక్క రిట్ పిటిషన్స్ విత్డ్రా చేసుకోవడం అనేది ఇక్కడ గమనార్హం. ఎందుకు గెలిచిన దాన్ని మాకు వద్దని చెప్పి విత్డ్రా చేసుకోవడం అనేది గమనార్హం. దాని మీద ఎప్పుడైతే జూన్ 3వ తారీఖు వచ్చిందో వెంటనే ప్రజాపతిరావు ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి సిపి గారికి ఒక రిపోర్ట్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఇంతవరకు పెండింగ్లోనే ఉంది, ఎంక్వైరీ చేయట్లా. నేను కూడా తీర్పు వచ్చిన తర్వాత ఇది కళాశాల, ఈ కళాశాలకి ఒక పద్ధతి ఉంది, ఈ పద్ధతి ద్వారానే వాళ్ళు ఏదైనా వచ్చి రావాలి తప్పితే దుండిగ చర్యలతో రాకూడదు అని చెప్పి కూడా నేను ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ 3వ తారీఖు రాత్రి మొత్తం ప్రొక్లైనర్తో తీసుకొచ్చి కళాశాలని పడగొట్టడం జరిగింది. 3వ తారీఖు వచ్చిన తర్వాత 5 రాత్రి దీని మీద మరలా ప్రజాపతిరావు గారు నాకు తెలియకుండా విత్డ్రా చేశారు సుప్రీంకోర్టులో అని చెప్పి ఆయన స్వయంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను సంతకం పెట్టలేదు, నాకు తెలియకుండా రిట్ పిటిషన్ని విత్డ్రా చేశారని చెప్పి వాంగ్మూలం ఇవ్వటమే కాకుండా ఆ వాంగ్మూలాన్ని అక్కడున్న జడ్జెస్ రికార్డ్ చేయటం జరిగింది. ఇది ఇలా ఉండగా నేను అక్కడి నుంచి రావటం, ఆ తర్వాత కరస్పాండెంట్ సత్యనారాయణ గారు గొడవలు ఎందుకులేండి, ప్రిన్సిపాల్గా ఉన్నాడు శ్రీనివాసరావుని నేను పిలుస్తాను, మీతో వచ్చి మాట్లాడతానంటున్నాడు అని చెప్తే ఎవరైతే వంకాయలపాటి కామేశ్వరరావు అబ్బాయి శ్రీనివాస్ గారు ఈ కళాశాలకి టెంపరీ ప్రిన్సిపాల్గా ఉండటం జరిగింది. ఇక్కడున్న వస్తువులన్నింటినీ బయటికి ఇవ్వటము, అదేవిధంగా రికార్డులన్నీ బయటికి ఇవ్వటము, టీసీలు బయటికి ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్న తరుణంలో నేను కరస్పాండెంట్ గారిని పిలిచి ఆ ప్రిన్సిపాల్ని తీసేయటం మంచిది, తీసేయండి అని చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో కాదండి తీసేయద్దు, నేను మాట్లాడతాను, ఒక స్టెప్పు పిలిచి మాట్లాడదామండి అంటే ఫోన్లో వస్తానన్న మనిషి రాకపోతే ఫోన్లో కలిపారు. ఇంత విచ్చలవిడిగా విజయవాడ నడిబాటులో దోచేసుకుంటున్నా కూడా వాళ్ళు చెప్పే మాటలు నమ్మటానికి ప్రయత్నిస్తూ కాకన్బుల్ స్టోరీస్ని ప్రచారం చేసుకుంటూ ఉంటే దాని ఉపయోగం ఏంటి? ఒక విద్యా సంస్థను పడగొడితే నిర్దాక్షిణ్యంగా విద్యా సంస్థను నడపకుండా చేస్తూ ఉంటండి, ఇంకో పక్కన ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? అసలు అతను హత్యాప్రయత్నం చేసి అతనేమన్నా సొసైటీ మెంబరా, పోనీ కాలేజీలో టెంపరీ ప్రిన్సిపల్, హిందీ లెక్చరరు, అంతమటుకి అతనికి సంబంధం. అతను వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఉన్న రైట్ని సుప్రీంకోర్టులో విత్డ్రా పెట్టుకున్నారు. ఇక సొసైటీకి కాలేజీకి ఆ కుటుంబానికి సంబంధం ఏముంటుంది?
ఏదో ఎవరితో కలిసి ఏదో చేద్దాం అనుకుంటే ఇంతమందిని అందుకుని నేనే స్వయంగా సభాముఖంగా ఇది చెబుదామని నేను వచ్చి చెప్తున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో వారికి తోడుగా నిలిచారు. ఉదయం సింగ్ నగర్ డాబాకుట్లు సెంటర్ వద్ద ఓ అరటి పండ్ల వ్యాపారికి తోపుడు బండి, పాయకాపురం ప్రాంతంలో ఓ ఎలక్ట్రానిక్ షాప్కు బడ్డీ అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ చిరు వ్యాపారుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన వారికి బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవనోపాధి నిర్వహణలో ఆటంకాలు రాకుండా అధికారులు, పోలీసులతో సమన్వయం చేయబడుతోందని అన్నారు. వైసీపీ హయాంలో అనేక పేద కుటుంబాలు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న విషయాన్ని గుర్తు చేస్తూ నేటి ఎన్డీఏ ప్రభుత్వం అటువంటి పరిస్థితులు మళ్లీ రాకుండా కృషి చేస్తుందన్నారు. పేద వర్గాల అభివృద్ధికి పథకాలు అందిస్తూ తానే వారి కుటుంబ పెద్దగా ఉండాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి నేడు మరిన్ని భారాలు మోపుతున్నారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పిన నారా లోకేష్ నేడు అదే స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగిస్తున్నారన్నారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ప్రజా ఆందోళనలు, ప్రత్యక్ష పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, బిగించిన స్మార్ట్ మీటర్లు తీసేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 50వ డివిజన్ మహంతిపురం ఖాదర్ వీధిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై పెను భారాలను మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంలోనే 15,000 కోట్లకు పైగా బిల్లులను పెంచారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పిన చంద్రబాబు, లోకేష్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ప్రజా ఆందోళనలు, ప్రత్యక్ష పోరాటాలను ఉధృతం చేస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి మాట చెప్పి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా బాధుడు ఉండదు, పెంచినటువంటి కరెంటు ఛార్జీలు మేము తగ్గిస్తాం, మమ్మల్ని నమ్మండి, మాకు ఓటేసి అధికారం ఇవ్వమంటే ప్రజలు నమ్మి ఓటేసి అధికారం ఇచ్చారు. సంవత్సర కాలంలో తిరగకుండానే ఈ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలని, సర్దుబాటు ఛార్జీలని సుమారు 50,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమంటారు, ఆదాని చేసుకున్నటువంటి ఒప్పందాలు, అవినీతి ఒప్పందాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, ఆ సెకీ ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రజల మీద 1,25,000 కోట్ల రూపాయల భారం పడబోతుంది, దీన్ని మేము సమీక్షిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నెల తిరగకుండానే మళ్ళీ మాట మార్చేసి అయ్యయ్యో ఆదాని జోలికి అసలు ఎవరు వెళ్ళకూడదు, ఆయన మోడీకి దత్తపుత్రుడు కాబట్టి ఆయన జోలికి వెళ్తే మేము మా పరిస్థితే బాగోలేదని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు అవినీతి, ఆదాని అవినీతిలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు తోడయ్యారు. మరోవైపు నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆయన చెప్పే సూక్తి ఏంటి, ఆదాని స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ బాబు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆదాని మీటర్లు కొనడానికి మీరు రుణాలు తీసుకోండి, 13,000 కోట్లు అప్పు తీసుకుని సరే స్మార్ట్ మీటర్లు కొని ప్రజలకు బిగించండి అని చెప్పి ఈరోజు ఆదాని సేవలో చంద్రబాబు నాయుడు తరిస్తున్నాడు. ఇది చాలా అన్యాయం. అబద్ధాల రాయుడా చంద్రబాబు నాయుడా, నీ మాటలు చిత్రమైనవో హైటెక్ రాయుడా, నీ చేతలు మోసమైనవో కంప్యూటర్ రాయుడని గతంలో నీకు ప్రపంచ బ్యాంకు జీతగాడు, అబద్ధాల మోసగాడు చంద్రబాబు నాయుడు అని నీకు బిరుదు ఉంది నాయన. నీవు ఆ బిరుదుని మళ్ళీ గుర్తు తెచ్చుకో, ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు నాయన. ఈ రంగం దొంగ వైఖరితో పెడుతున్నాడు ఈ స్మార్ట్ మీటర్లు అనేది. నిజంగా ప్రజలను నొప్పించి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేటప్పుడు ఏం చెప్తున్నాడు జనాల కంటే, ఈ మీటర్ పని చేయట్లేదు, పాత మీటర్ అయిందని చెప్పేసి పెట్టి స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు. వీళ్ళందరూ ఇంట్లోకి వచ్చి చూసిన తర్వాత కలరు ఏంటి మాకు ఇలా వస్తుందంటే స్మార్ట్ మీటరు, తర్వాత చూస్తే బిల్లు మూత మోగిపోతుంది అడ్డి. ఈ రకమైన మోసమైన మాటలు చెప్పడానికి ఇది కరెక్ట్ కాదు. నువ్వు జనాలు ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు? నువ్వు సంపాదించుకొని గద్దెనెక్కి కులవడం కోసం మమ్మల్ని మోసం చేసి మాకు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి కులుగుతూ మాకు ఈ రకంగా ప్రజలందరి మీద భారాలు ఎత్తి వాళ్ళ బిల్లులు తీసుకొని గగ్గోలు పెడుతున్నారు. ఎవరు ప్రజలందరూ ఇంత బిల్లు వస్తుందని 4,000కి 8,000, 1,000 రూపాయలకి 1,000 రూపాయలు, 350కి 700
పేదవాళ్ళు మంచి చెడ్డ ఏమీ లేదండి. కరెంటు వేసుకుంటేనే షాక్ కొడుతుంది ముందు. అమ్మ ఫ్యాన్ వేసుకుంటే మరి ఇది వేసుకుంటే వస్తాం, కూలర్ వేసుకుంటే వస్తాం. ఇవాళ ఇల్లు బాగా ఇరుకండి, చాలా చిన్న గదులు, ఫ్యాన్ లేకపోతే తట్టుకోలేము. ఆ రకంగా అలవాటు చేసి ఇళ్లలో దోమలు కూడా పంపిస్తున్నాడు. దివంగత నేత, పోరాట యోధుడు, మాజీ కేంద్ర మంత్రి పి శివశంకర్ 96వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ తెలిపారు. కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పలువురు నేతలు కలిసి శివశంకర్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 10వ తేదీన విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు శివశంకర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నేటి తరానికి శివశంకర్ చేసిన సేవ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదర్శవంతమైన నిరాడంబర పోరాట పటిమ కలిగిన నాయకులు, సమాజం నుంచి తయారు చేసిన నాయకులు శివశంకర్ 96వ జన్మదిన వేడుకలు చేయాలని మిత్ర బృందం నిర్ణయించిందని కొలనకొండ శివాజీ వెల్లడించారు. నేటి తరానికి శివశంకర్ గారు చేసిన సేవ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆదర్శవంతమైన నిరాడంబర పోరాట పటిమ కలిగిన నాయకులు సమాజాన్ని నుంచి తయారు చేసి ప్రజలకి సేవ చేయడం కోసం అందించే ఉద్దేశంతోనే మేము మా మిత్ర బృందం అంతరం కూడా మిత్ర బృందం అంతరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. శివశంకర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. 1952కు ముందు, స్వాతంత్రోద్యమానికి ముందు పాకిస్తాను కరాచీ, పెషావర్ ప్రాంతాల్లో చదువుకొని అక్కడ రైల్వే స్టేషన్లో బూటు పాలిష్ చేసి స్వయం కృషి మీద 1952వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ తీసుకున్న తర్వాత 1953లో ఆయన న్యాయవాద వృత్తి ఎన్రోల్ అయిన తర్వాత నుంచి మొట్టమొదటిసారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి భారతదేశంలో ఏ నాయకుడు ఎక్కడికి కూడా వెళ్ళి ఆయన్ని కలిసిన పాపాన లేదు. కానీ ఈయన వ్యయ ప్రయాసలు కోర్చి ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసి భారతదేశంలో బీసీల ఆర్థిక, రాజకీయ, సాంఘిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఒక కమిషన్ వేయండి అని చెప్పి నెహ్రూ గారి దృష్టికి వెళ్ళి ఆయనకి విజ్ఞప్తి చేస్తే ఆయన అచ్చరు చెంది మెచ్చుకొని నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈయన డిమాండ్ మేరకు, ఈయన అభ్యర్థన మేరకు బీసీల స్థితిగతులు మెరుగుపరచడం కోసం కాకా కాల్కర్ కమిషన్ని, మొదట బీసీ కమిషన్ని వేయించే దానికోసంలో పి శివశంకర్ గారి పాత్ర గణనీయమైందని చెప్పి పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే క్రాఫ్ట్ బజార్ అండ్ ఎగ్జిబిషన్ సందడిగా సాగుతోంది. బెన్ సర్కిల్లోని పాత ఈనాడు వజ్ర గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఉత్పత్తులు, తినుబండారాలు, బొమ్మలు వంటివి ప్రదర్శనలో కొలువుదీరాయి. పిల్లలకు ఆట విడుపు కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టొరాటొరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. విజయవాడ బెన్ సర్కిల్లోని పాత ఈనాడు వజ్ర గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ అండ్ ఎగ్జిబిషన్ సందడిగా కొనసాగుతోంది. సాయంత్రం వేళలో పెద్ద ఎత్తున సందర్శకులు ఎగ్జిబిషన్కు తరలివస్తున్నారు. బెడ్షీట్స్, బెంగాలీ కాటన్, చారీస్, లక్నో సారీస్, నైటీస్, కాస్మెటిక్, గాజులు, అనేకమైన ఆటబొమ్మలు, హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయి. పిల్లల ఆట విడుపు కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టొరాటొరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు గరిమెళ్ల జానకి రామయ్య మాట్లాడుతూ, గతంలో విజయవాడ స్వరాజ్య మైదానంలో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామని, ఇప్పుడు ఆ స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల వజ్ర గ్రౌండ్స్ అధినేత వల్లూరి రవితేజ ఈ గ్రౌండ్ను ఇచ్చారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జిబిషన్ తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశం ఉచితమని వెల్లడించారు. విజయవాడ ప్రజలు ఈ ఎగ్జిబిషన్ను ఆదరించాలని కోరారు. ఈనాడు కాంపౌండ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము మామూలుగా ఒకప్పుడు స్వరాజ్య మైదానంలో సమ్మర్ ఎగ్జిబిషన్ అని కానీ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేవాళ్ళం. మన గ్రౌండ్ లేకపోవడం వల్ల మాకు తేజ గారిని, నెల్లూరు తేజ గారిని, రవితేజ గారిని అడగటం జరిగింది. ఆయన అడగగానే భలేవారండి, కంపల్సరీ చేసుకోండి, ఇస్తానని చెప్పి అన్నారు. ఆ విధంగా ఇక్కడ బంద రోడ్లో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన బ్యాక్ సైడ్ పార్కింగ్ సైడ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయించారు. అలాగే జనం అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ క్రాఫ్ట్ బజార్ అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉంటుంది. ఉదయం మామూలుగా 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రవేశం ఉచితంగా ఏర్పాటు చేశాము. 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ పిల్లలకు కానీ పెద్దలకు కానీ కావాల్సిన ఐటెంలు కానీ వస్తువులు కానీ అన్ని తినుబండరాలు కానీ
ఇంకా సేమ్ మన పేపీ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ఈ క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ మన బందర్ రోడ్లో గల బెంచ్ సర్కిల్ సమీపంలో పాత ఈనాడు కాంపౌండ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. భారత సంస్కృతి వైభవానికి చేనేత వస్త్రాలు ప్రతీకగా నిలుస్తాయని చేనేత వస్త్రాల కమిషనర్ రేఖారాణి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుక భారతదేశ సాంప్రదాయ చేనేత నేత కళ ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని అన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన మరియు స్వదేశీ చేనేత ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించిన స్వదేశీ ఉద్యమాన్ని గుర్తు చేస్తోంది జాతీయ చేనేత దినోత్సవం అని చేనేత మరియు వస్త్రాల కమిషనర్ రేఖారాణి తెలియజేశారు. గురువారం విజయవాడ మాచవరంలోని వీవర్స్ సర్వీస్ సెంటర్లో జరుపుకున్న జాతీయ చేనేత కార్యక్రమాన్ని చేనేత మరియు వస్త్రాల కమిషనర్ శ్రీమతి జి రేఖారాణి ప్రారంభించారు. అనంతరం చేనేత మరియు వస్త్రాల కమిషనర్ శ్రీమతి జి రేఖారాణి మాట్లాడుతూ ఈ ప్రాంతం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిలో చేనేత రంగం యొక్క ప్రాముఖ్యతను కేంద్ర ప్రభుత్వం గుర్తించారన్నారు. అందుకు ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖలోని చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం కింద పనిచేస్తున్న విజయవాడలోని వీవర్స్ సర్వీస్ సెంటర్ 2025 జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మాస్టర్ వీవర్లు మరియు భారతదేశ గొప్ప చేతి వృత్తుల వారసత్వానికి నివాళులర్పించడం గొప్ప విషయమన్నారు. విజయవాడలోని వీవర్స్ సర్వీస్ సెంటర్లో జాతీయ చేనేత దినోత్సవ వేడుక భారతదేశ సాంప్రదాయ చేనేత నేత కళను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసిందన్నారు. చేనేత మరియు వస్త్రాలను ధరించడంలో గర్వభావాన్ని ప్రేరేపించడం, ఈ అకాల సృష్టిల సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా రేఖారాణి పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రధాన కార్యక్రమం న్యూఢిల్లీలోని భారత మండపంలో భారతదేశం అంతటా ఉన్న నేత కార్మికుల మరియు విద్యార్థులతో జరుగుతుందన్నారు. విజయవాడలో ప్రధాన కార్యక్రమంతో పాటు ఈ కార్యక్రమం పెడన హ్యాండ్లూమ్ ప్యాకెట్, కృష్ణా జిల్లా మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యాకెట్, గుంటూరు జిల్లా వెంకటగిరి హ్యాండ్లూమ్ ప్యాకెట్, తిరుపతి జిల్లా మురమండ హ్యాండ్లూమ్ ప్యాకెట్, తూర్పుగోదావరి జిల్లా మరియు ఇసుకపల్లి హ్యాండ్లూమ్ ప్యాకెట్, బాపట్ల జిల్లాల్లో 5 కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. This office has celebrated, and apart from this we have done also some activities on 5th August at NID Guntur, National Institute of Design Guntur. So this we celebrate today to honor the weaver, to give the importance their work, to realize their work, their traditional designs. So we celebrate, and today approx 150 weavers, eminent person, state officers, state government officers have come. So this is all about, and we have given information about the government schemes which are running for weavers, societies, producer companies, and they got the information here. And we have informed about the HHS schemes, Mudra scheme, PMJJY, PMSVY scholarship to weavers' children. If any child, son or daughter of any weaver, if he want to do study in diploma or degree in handloom, so they can be given financial assistance up to 2 lakh rupees per year. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.